హాయ్ ఫ్రెండ్స్, మనం ఆర్ఎస్ అగర్వాల్ నుంచి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ నుంచి 33 క్వశ్చన్స్ చూసుకున్నాం. 32 క్వశ్చన్ వచ్చేసి, ఒక పెన్ను 15 రూపాయలకు అమ్మి పెన్ను కొన్న ధరలో 1/16 వంతు నష్టపోయినాడు. పెన్ను సిపి అనేసి అడుగుతున్నారు. ఈ ప్రాబ్లం ని మనం ఏ విధంగా సాల్వ్ చేయాలంటే, ఇక్కడ ఒక పెన్ను 15కు అమ్మి పెన్ను కొన్న ధరలో 1/16 వంతు నష్టపోయినాడు కాబట్టి మనం లాస్ ఎంత అనుకోవాలి? లాస్ వచ్చేసి ఎంత? 1 అనుకోవాలి. అయితే ఇక్కడ సిపి వాల్యూ మనకి ఏమవుతుంది? సిపి వాల్యూ వచ్చేసి ఇక్కడ లాస్ ఇచ్చాడు కాబట్టి సిపి వాల్యూ వచ్చేసి ఏమవుతుంది? 16 అవుతుంది. అప్పుడు ఎస్బి వాల్యూ 16 - 1 ఎంత అవుతుంది? 15 అవుతుంది. ఎస్పి వాల్యూ 15 అవుతుంది. అంటే 1/16 వంతు నష్టపోయినాడు. పెన్ను సిపి వాల్యూ అనేసి అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ 15కి 15 అయితే 16కి ఎంత అవుతుంది? 16 అవుతుంది. అంటే ఆన్సర్ వచ్చేసి మనకి ఎంత అవుతుంది? 16. ఆన్సర్ వచ్చేసి మనకి 16 అవుతుంది. 33 లెక్క చూసుకున్నట్లయితే, ఒక వస్తువు అమ్మి మైకేల్ దాని కొన్న ధరలో 1/4 వంతు లాభం పొందాడు. అతడు అమ్మిన ధర 375 రూపాయలు అయితే కొన్న ధర అనేసి అడుగుతున్నారు. ఇక్కడ ఎంత లాభం పొందాడు? 1/4 వంతు లాభం పొందాడు. అంటే ఎంత పర్సెంటేజ్? 120%. అతడు అమ్మిన ధర ఎంత? 120%కి 375 రూపాయలు అయితే కొన్న ధర అనేసి అడుగుతున్నారు కాబట్టి 100%కి ఎంత? 100 క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుందాం. 100 × 375/125. 100 అనేది 25 ఏకంలో ఎన్నిసార్లు పోతుంది? 4 టైమ్స్. దీంట్లో 5 టైమ్స్. 5 ఏకం దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 7 × 35, 5 × 25. 75 × 4 ఎంత? 4 × 5 = 20, 4 × 28 అంటే 300 వచ్చింది. కొన్న ధర వచ్చేసి 34 క్వశ్చన్ చూసుకున్నాం. అమ్మకం ధరపై 10% నష్టము, కొన్న ధరపై ఎంత నష్ట శాతము? ఇక్కడ ప్రాబ్లం లో ఏమి ఇచ్చాడంటే, అమ్మకం ధరపై 10% నష్టము, కొన్న ధరపై ఎంత నష్ట శాతము అనేసి అన్నాడు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనం ఎస్పి వాల్యూని 100 గా తీసుకోవాలి. ఎస్పి వాల్యూని ఎంత తీసుకోవాలి? 100 గా తీసుకోవాలి. లాస్ ఎంత ఇచ్చాడు? లాస్ 10%. లాస్ వచ్చేసి 10%. ఎస్పి వాల్యూ ఎంత? ఎస్పి వాల్యూ వచ్చేసి 100 గా తీసుకోవాలి. ఎస్పి వాల్యూ 100 గా తీసుకోవాలి. సిపి వాల్యూ ఏమవుతుంది? ఎప్పుడైనా లాస్ ఎప్పుడు వస్తుందంటే, అమ్మిన వేళ తక్కువగా ఉండి కొన్న వేళ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే లాస్ వస్తుంది. ఇక్కడ లాస్ 10. ఎస్పి వాల్యూ అంటే అమ్మిన వేళ 100 కాబట్టి సిపి వాల్యూ ఏమవుతుంది? సిపి = 100 + 10 అంటే 110 అవుతుంది. సిపి వాల్యూ వచ్చేసి 110. ఇక్కడ ఏమన్నాడు? కొన్న ధరపై ఎంత నష్ట శాతము అనేసి అన్నాడు. అంటే కొన్న ధరపై ఎంత నష్ట శాతము అనేసి అన్నాడు కాబట్టి 110కి 100% అయినప్పుడు 10%కి ఎంత? 110కి 100% అయినప్పుడు 10%కి ఎంత? అప్పుడు ఏమవుతుంది? 10 × 100/110. 0కి 0కి క్యాన్సిల్ అవుతుంది. 100 ఇక్కడ పర్సెంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. 100/11 అంటే 11/11%. ఇక్కడ నష్ట శాతము అన్నాడు కాబట్టి నష్ట శాతం ఎంత వచ్చింది?
నష్ట శాతము. నష్ట శాతము ఈక్వల్ 9 1/11%. 35 క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎస్పీలో 1/3 వంతు నష్టము అయితే నష్ట శాతము. ఎస్పీలో 1/3 వంతు నష్టము అయితే నష్ట శాతము. ఇక్కడ నష్టము ఎంత, లాస్ ఎంత? లాస్ వచ్చేసి 1. ఎస్పీ వచ్చేసి ఏమవుతుంది 3. సిపి వాల్యూ ఏమవుతుంది? సిపి వాల్యూ వచ్చేసి ఈక్వల్ ఎస్పీ ప్లస్ లాస్. ఎస్పీ ప్లస్ లాస్ అంటే 3 + 1 అంటే 4 వస్తుంది. సిపి వాల్యూ వచ్చేసి 4. ఇక్కడ నష్ట శాతము అనేసి అన్నాడు కాబట్టి నష్ట శాతం ఫార్ములా ఏంటి? నష్ట శాతము నష్టము బై కొన్న వేల ఇంటూ 100. నష్టం ఎంత? 1. కొన్న వేల 4 ఇంటూ 100 ఎంత సరిపోతుంది? 2 రెళ్ళ 4, 5 రెళ్ళ 10, 0. ఈ 2 ఎక్కడ దీంట్లో ఎంత సరిపోతుంది? 25 టైమ్స్ పోతుంది. ఆన్సర్ వచ్చేసి మనకి నష్ట శాతం ఎంత వచ్చింది? 25%.